హాయ్ హలో అండి, వెల్కమ్ టు సాహితీ స్టోరీస్. ఇవాళైతే మేము మా క్లబ్స్ అందరూ వాసవి వనితా క్లబ్స్ యూత్ క్లబ్స్ అందరం కలిసి వాళ్ళైతే మార్కాపురం రావడం జరిగింది. ఈ మార్కాపురం ఎందుకు వచ్చామంటే ఇవాళ మా క్లబ్స్ అందరూ ప్రెసిడెంట్స్ గాని హైయర్ అథారిటీలు గాని అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందండి. ఇప్పుడే మేమందరం ట్రైన్ దిగాము. చూడండి మా బ్యాచ్ అంతా వెనకొస్తున్నారు. వీళ్ళంతా మేము మాకు క్లబ్ ప్రెసిడెంట్స్, తర్వాత మా అక్క రజనక్క వాళ్ళ పాప, ఇదిగోండి మొత్తం బ్యాచ్ వస్తున్నారు. మొత్తం అందరము చాలా హ్యాపీగా వస్తున్నామండి. ఇవాళ అయితే ప్రమాణ స్వీకారాలన్నీ కూడా జరుగుతాయి. మీరందరూ చూస్తుండండి. స్టే ట్యూన్. అందరికీ కూడా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి మార్కాపురం ఫేమస్ టెంపుల్, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్. మేము మీటింగ్ వచ్చాం కదా, ఇంకా మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి టైం పడుతుంది. అంటే సరే ఆ స్వామి వారి దయ వల్ల మాకు ఇంకా టైం ఉంది, అందుకని ఆ స్వామి వారిని దర్శించుకుందామని అయితే మేము వస్తున్నామండి. జై చెన్నకేశవ అండి, అంతా ఆ స్వామి వారి దయ అండి. మేము ఇప్పటి వరకు వచ్చి దేవుని దర్శించుకోవడానికి కారణం జై చెన్నకేశవ. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ రెనోవేషన్ చూడండి ఎంత అందంగా అద్భుతంగా ఉందో. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం మేము రాగానే వచ్చిన అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మాకు ఒక బుక్, పెన్ను, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు గిఫ్ట్ కూపన్ కూడా ఇచ్చారండి. ఇవాళ వచ్చేసి వాళ్ళ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్. ఇవాళ మా అందరికి కూడా ప్రమాణ స్వీకారం అయితే ఇక్కడ చేయడం జరుగుతుందండి. వీఆర్ ప్రౌడ్ టు వాసవియన్స్. జై వాసవి, జై జై వాసవి. మా చిన్న వాసవి అనండి. నెక్స్ట్ క్లబ్స్ కి ఈమె చిన్న వాసవి ప్రెసిడెన్సీ. మా Okay.
కార్యవర్గ సమావేశానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిన నా క్యాబినెట్ సెక్రటరీ మన్సూర్ సర్వీస్ వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకు ఆగమ్మా ఓం
వాత్సల్యము, అహింస, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబమంతా స్నేహం, సేవ, ధర్మార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకుడిగా కొనసాగుతానని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు, విశాల దృక్పథానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి వ్యాధిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సమస్త నియమావళికి బద్ధుడమై వాసవి క్లబ్స్ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలు పెంపొందించి ప్రతి పదములో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. సహాయ సహకారాలతోటి మనము మంజీరోజు వంశాన్ని అడిగిన వెంటనే కృషి చేసిన ఆ విషయంలోని ఐదు ఆఫీసర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా అన్ని విజయంలోని నా వెంట తిరిగి సహకరించిన జిల్లా చార్టర్ గవర్నర్ గోల సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా డిస్ట్రిక్ట్ నుంచి కేరళ ఆర్టీఎస్కి ఆ క్యాబినెట్ టీం 11 మంది ఉంటే 11 మంది 100% మన జిల్లా నుంచి అటెండ్ కావడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ ఎన్నడూ లేని విధంగా 2025లో మన డిస్ట్రిక్ట్లో 38 క్లబ్లు ఉంటే అందులో 23 క్లబ్లు మాత్రమే మనము మంజూరు కానీ ఏఐ పట్టిగా మనము బీసీఐకి సృష్టించడం జరిగింది. అలాంటి జిల్లాను నేను నడిపిస్తానని ఐదు సంవత్సరాలు మాట ఇచ్చి అదే విధంగా మన జిల్లాని బీసీఐ వారు పెట్టిన టార్గెట్ మనము వాళ్ళు చెప్పిన తేదీలోపే 100% 38 క్లబ్లతో 38 క్లబ్లు 1010లో మనము మన డిస్ట్రిక్ట్ నుంచి బీసీఐ మొట్టమొదటిగా 207A ఫస్ట్ 100% అలాగని 4 నిమిషాలు మాట్లాడాలి, 45 నిమిషాలు మాత్రం మాట్లాడతాను. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి చేస్తాను కాబట్టి రోజు ప్రతి పీరియడ్ 45 నిమిషాలు మాట్లాడతాను కాబట్టి అదే 45 నిమిషాలు మాట్లాడతాను. అది కూడా నా గురించి నేను మాట్లాడాలి, మీ గురించి నేను మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను నేను. మరి ఇందాకే సభకు పరిచయం చేస్తున్న సారంగా ఇక్కడ నేను 207కి 4 సార్లు వచ్చాను, ముఖ్య అతిథిగా 4 సార్లు వచ్చాను. మరి ఇక కొత్త వారికి నేను తెలియకపోవచ్చు కానీ వేదిక పైన ఉన్న వారికి, వేదిక ఉన్న వారికి చాలా మందికి నేను పరిచయం ఉండే ఉంటాను. అందుకే చెగపెరిగిన భావనానికి చెందమేళ అని నా గురించి ఏమి మీరు సభకు పరిచయం చేయకూడదు, ఆ కాలాన్ని వృధా చేయలేదు, వారు చాలా సమయం నుంచి వచ్చారని చెప్పి నా యొక్క పరిచయాన్ని నేనే వద్దని చెప్పడం జరిగింది. అందుకనే సభకు నన్ను పరిచయం చేయలేదు. ఎందుకంటే మనకు ఒక అజెండాలో సభకు ముఖ్యమంత్రిని పరిచయం చేయాలి, అందుకనే పరిచయం చేయవద్దని నేనే చెప్పాను. నా పేరు ఏమస్టార్ కేసీఎం గజ్జల రామకృష్ణ. నా యొక్క నేటివ్ ప్లేస్ నగరేకల్. నేను ఎంఎస్సీ పిహెచ్డి
నేను చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగం, ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నా. రాగానే క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడాలి, క్యాబినెట్ గురించి చేస్తున్నాగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను ఒక ఉపాధ్యాయ వృత్తి చేస్తూ ఎంతో మంది పేద విద్యార్థులు మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు వినడానికి, వారికి స్నాక్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ కొన్నిసార్లు డబ్బు పంపుతుంది, కొన్నిసార్లు పంపదు. నేను 32 జిల్లాలలో 30 సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నాను. 207 వాళ్ళు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్నాక్స్ ఇచ్చిన జిల్లా ఏది లేదు. అందుకే చెప్పాను, అయ్యా ఒక ఫోటో ఈ ఫోటోస్ దివాసులో చెప్తాం. ఎందుకంటే ఒక జిల్లా చేసినటువంటి కార్యక్రమాలు పక్క జిల్లాకు వెళితే వారికి కూడా చెయ్యాలనే ఆలోచన వస్తుంది. అందుకే నేను ఫోటో దిగడానికి నేను చాలా సంతోషపడ్డా. ఇకపోతే నా యొక్క ఉపన్యాసం అనుకోండి, నా యొక్క సూచనలు అనుకోండి, అందరికీ షేర్ చేస్తాను. అంటే ఈ మాట్లాడిన 5 నిమిషాలు తీసేయండి, రేసుకోండి. చాలామంది వాసవియన్స్ అయితే రావడం జరిగిందండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. క్లబ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ మెంబర్స్ అందరికీ కూడా సన్మానం చేశారు. సన్మానం చేసి తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరి వాసవియన్ మెంబర్స్ కానీ రీజనల్ చైర్మన్స్కి కానీ గిఫ్ట్లు అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. మా రీజనల్ మెంబర్స్కి కానీ మా రీజనల్ చైర్మన్ అండి, ఇది అరవిటి చంద్రశేఖర్ గారు, మా క్లబ్ ప్రెసిడెంట్స్, ఇది గిద్దలూరు వాసవియన్స్. అలా వచ్చిన ప్రతి ఒక్క వాసవియన్కి గిఫ్ట్ ఇచ్చి అత్యంత వైభవంగా అయితే ఈ ప్రోగ్రాం అనేది జరిగిందండి. ఈ ప్రోగ్రాం మొత్తం గవర్నర్ వచ్చేసి సురేంద్ర గారండి. జై వాసవి, జై జై వాసవి.